హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమ్యశ్రీ వ్లాగ్స్. హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, మీకోసం ఈ రమ్యక్క ఒక చిన్న టిప్ అండ్ ఒక మంచి వీడియో అనేది తీసుకొచ్చేసింది. స్కిప్ చేయకుండా చూసేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియోలో ఇంట్లోనే మనం గోరింటాకు లేకుండా ఎలా మెహందీ పెట్టుకోవాలో, ఇంకొకటి పారాణి అంత స్టైల్లో ఎలా చేతికి అందంగా రూపుదిద్దుకోవాలో చూపిస్తా చూడండి. చాలా సింపుల్గా మన చేతికి అందంగా గోరింటాకు పెట్టుకోవడానికి మనకు కావాల్సినవి కేవలం ఒక చిన్న నిమ్మకాయ, కొద్దిగా కుంకుమ, కాఫీ పౌడర్, ఏ కంపెనీ ఏదైనా పర్లేదు, బ్రూ అయినా ఉంటుంది, కాన్స్టెంట్ ఏదైనా ఉంటుంది కదా మన ఇంట్లలో, అదే కొంచెం తీసుకోండి. కాఫీ పౌడర్ తీసుకోవడం వల్ల ఇది మెహందీ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది. అంటే మనం ఏం చూసింటాం, ఎప్పుడైనా ట్రై చేసి ఉంటాం కూడా నాకు తెలిసి. ఇట్లా కుంకుమతో అట్లా చేసినప్పుడు అది ఒక 1 hour 2 hours మాత్రమే ఉండి, మనం ఏదన్నా అంట్లు కానీ అట్లా బట్టలు కానీ అట్లా ఉసిమినప్పుడు అది పోతుంది కదా. అట్లా పోకుండా ఈ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వలన మంచిగా చాలా రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనకు ఎలాగనో గోరింటాకు అనేది దొరకదు కదా. దొరకకుండా అంటే గోరింటాకు అయితే ఎట్లా ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలలు, కొంతమంది చేతులు ఏం పని చేయకుండా అట్లా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా 1-2 నెలలు ఉంటుంది. మనలాగా పని చేసేటోళ్ళు, ఇండ్లల్లో ఉండే వాళ్ళ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తా దేకుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఉండదు కదా. మాకైతే ఒక 2 వారాల వరకే గోరింటాకు నాకు తెలిసి, అంతే కదా. మనకు అట్లా గోరింటాకు దొరకదు. ఒకవేళ ఉన్నా ఆశ ఉన్నప్పటికీ పెట్టుకున్నా అది ఉండదు. మనం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కాబట్టి. అందుకే ఇది ఇలా అనుకో, ఇన్స్టెంట్గా ఇది పారాని అదే ఇది చిన్న మెహందీ అనేది ట్రై చేసామనుకో ఇంట్లో, మనకు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వెంటనే పెట్టుకోవచ్చు. ఇంకోటి చాలా ఫాస్ట్గా తీసేసుకోవాలంటే రిమూవ్ కూడా అవుతుంది కదా, మనం ఎలాగో పని చేస్తుంటాం కాబట్టి. ఇట్లా కుంకుమ మాత్రమే పెట్టుకున్నాం అనుకోండి, అది ఒక 1 hour ఉంటుంది. మళ్ళీ ఏదైనా కొంచెం వాటర్ తగులుతానే అంతా పోయేసి బట్టలకు అట్లా మరకలు అవ్వడం అట్లా జరుగుతుంటుంది. కానీ దీనికి అస్సలు అవ్వదు. ఎందుకంటే దీనికి ఇప్పుడు మనం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల అది అట్లనే ఉంటుంది. మనంతటా మనం చాలాసేపటికి వాటర్లో అలానే చేతులు నానబెట్టేసి మంచిగా అట్లనే ఉండి, లేదంటే బట్టలు చాలాసేపు ఉతికినప్పటికీ కొంచెం మాత్రమే కలర్ షేడ్ అవుతుంది, కొంచెం మాత్రమే కలర్ పోతుంది. అది పోయినా బట్టలకు అందుకే ఏం కావదు. మీరు కావాలంటే ట్రై చేయండి. మీరు కూడా ఇది వీడియో చూసేసి, ఇంకోటి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను మీరు స్కిప్ చేసిన టైంలో మాత్రమే ఏదైనా చిన్న టిప్ చెప్పుంటానేమో, మీరు ఆ టిప్ ట్రై చేయకుండా మాత్రమే వీడియోలో సగం సగం చూసేసి ఆ కొంచెం మాత్రమే ట్రై చేస్తారేమో, అది సరిగా పండకపోవచ్చు. మళ్ళీ మీరు అబద్ధం చెప్పినట్టు అసలు అట్లా లేదు అనుకోవచ్చు కదా. ఎందుకు అలాగా స్కిప్ చేయడం? మీరు స్కిప్ చేసేది మహా అయితే 1 సెకండ్, లేదంటే 2 సెకండ్, లేదంటే 5 seconds, అట్లా 10 seconds. ఆ 10 seconds ఒకవేళ స్కిప్ చేయకుండా చూస్తే ఏమవ్వదు కదా. అందుకే ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసేదానికి కూడా. అందుకోసం మనం ఒక చిన్న గిన్నె తీసుకొని, అదే మనకు చేతికి ఎంత గోరింటాకు అయితే అంత కలుపుకోవాలనుకుంటామో అలాంటి చిన్నదైనా పర్లేదు, అలా తీసేసుకొని దానికి మనకు ఏదైనా, నేను కాఫీ పౌడర్ నేమ్ చూపించలేదు కదా, అది ఏం జరిగిందంటే కాఫీ పౌడర్ తీసి పక్కన ఆ చిన్న గిన్నెలో వేసినప్పుడు ఓపెన్ చేసి అది అనేది గడ్డ కట్టింది. అందుకు అట్లా నల్లగా కొంచెం చిన్న గడ్డ రూపంలో ఉంది. మీరేం ఏదో అనుకోవద్దు, సరేనా? అది అనేది మనం నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయని సగమైనా సరే మీ హ్యాండ్ని బట్టి, లేదంటే మీరు ఎంతమంది అయినా పెట్టుకున్నట్లయితే మీ మనుషులను బట్టి మీరు అట్లా నిమ్మకాయ అనేది సగం, నేనైతే సగం తీసుకున్నాను. అదంతా అంటే ఒక చిన్న స్పూన్ మాయన కాఫీ పౌడర్లోకి ఒక సగం లెమన్ అయితే సరిపోతుంది. ఆ రసాన్ని పిండేసేసుకోండి. ఒక స్ట్రెచ్చర్ కలర్, ఒకలాంటి కలర్ వస్తుంది అది. ఎందుకంటే కాఫీ పౌడరు నిమ్మకాయ కలిసినప్పుడు ఎక్కువ అదే చెప్పడానికి రాలేదు నాకు, లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది. తర్వాత మన కుంకుమ అనేది యాడ్ చేయండి. కుంకుమ యాడ్ చేసిన వెంటనే అది ఏమవుతుందంటే కొంచెం బురుగు టైప్లో వస్తుంది. నాకైతే నిజంగా దాన్ని చూసినప్పుడు ఫస్ట్ నేను ట్రై చేసి పెట్టుకున్నప్పుడు, ఇట్లా పారాని ట్రై చేసినప్పుడు ఏంది ఇది ఇట్లా అయిపోతుంది, చేతికి ఏమన్నా అవుతుందేమో అని చాలా టెన్షన్ పడినా. ప్రామిస్గా అంతేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అసలు ఏం అవ్వదు చేతికి. అది ఎట్లా వస్తుందంటే మంచిగా ఎప్పుడైనా మేకపోతుంది కానీ అట్లా ఏదైనా మనం కోసినప్పుడు
అదే నురుగుగా అప్పటికప్పుడు వేడిగా బ్లడ్ ఎట్లా పడిపోతుంది ప్లేట్లలో. మీరు చెప్తానని గలీజ్గా అనుకోవద్దు, నేనైతే నాకు అదే గుర్తొచ్చింది నిజంగానే. సేమ్ అట్లనే నురుగుగా అయిపోయి వస్తుంది మంచిగా. కానీ అట్లా నురుగ్గా రావడం వల్ల ఏం తెలుసా, మంచిగా చేతి మీద పండేదానికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకటి చాలాసేపు చాలా ఎక్కువ టైం చేతి మీద ఉండేదానికి పోకుండా టైం తీసుకుంటుంది మంచిగా. నిమ్మకాయతో అనేది ఆ కుంకుమ ఎక్కువ మెల్ట్ అయిపోతుంది. మీరేం టెన్షన్ పడకుండా పెట్టేసుకోండి. అది అట్లా నురుగ్గా వచ్చేసి ఉంటుంది కదా, అది అట్లనే కొద్దిసేపు కనుక ఉంచితే అంత నార్మల్గానే మామూలుగా వచ్చేస్తుంది. తర్వాత ఏదో ఒకటి ఇయర్ బడ్ లేదంటే మీకు చేతితో పెట్టుకోవాలనుకుంటే ఒక యూనివర్సల్ మెహందీ డిజైన్ తెలుసు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. అదే చందమామ పెట్టి చుట్టూ 2-3 నక్షత్రాలు వేసేసి 2 చేతిలో నిండగా మంచిగా వేళ్ళ ఫింగర్స్ మాత్రమే డిప్ చేసుకోవాలి. అది తెలుసుంటే ఆ డిజైన్ పెట్టేసుకోండి, ఓకేనా. లేకుంటే మనకు వచ్చిన నాకు తోడుమైన వాళ్ళు అదే కొంచెం బాగా ఆర్టిస్టులు ఉంటారు కదా, ఫీల్ అయిపోకండి ఆర్టిస్టులని, ఏదో జోక్గానే. నేనేం పెద్ద ఆర్టిస్ట్ని కాదు కదా, ఊరికనే అంటిని. నాకు తోడుపోయిన వాళ్ళు అయితే ఇతో నేను చేసినటువంటి పిచ్చి గీతలు అనేవి వేసేసుకొని మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోండి దాంతోనే. ఇంకోటి టూత్ పిక్ కానీ ఇయర్ బడ్ కానీ యూజ్ చేసినంటే మంచిగా డిజైన్స్ వస్తాయి. నా మొహానికి ఎట్లా రావు కాబట్టి నేను యూజ్ చేయలేదు, ఊరికి ఎట్లా ఇయర్ బడ్స్తోనే అట్లా గీసేసుకున్నాను, సరేనా. మంచిగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు చాలా మంచిగా బాగా పండుతుంది. ఇంకోటి బట్టలకు అవ్వకుండా ఉండేదానికి ఇది ఒక మంచి టిప్ నేను చెప్పేది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి, ఓకేనా. ఈ రమ్యక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి, ఓకేనా. కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే, లేకుంటే లేదు. ఇంకొకటి, ఈ వీడియో కంప్లీట్ అయిపోయక ముందో లేకుంటే అయిపోయిన తర్వాతనో ఈ వీడియో బోర్ కొట్టినట్లయితే, ఓకేనా, నా ఛానల్లోకి వెళ్ళి ఇంకో పాత వీడియోస్ కొన్ని మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి, ఓకేనా. చాలా సింపుల్గా బాగా మంచిగా రెడ్గా బాగా పడింది కదా. ఇంకొకటి, మీరు వాష్ చేసిన వెంటనే బట్ట కానీ ఏదైనా క్లాత్ కానీ పెట్టేసి తుడవద్దు. ఇట్లా బట్ట వెంటనే పెట్టి తుడిచామనుకోండి, ఆ కుంకుమ అనేది కొంచెం తెల్లగా చేతి మీద ఫింగర్స్ మీద అట్లానే ఉండిపోద్ది. అలా ఉంచుకోకుండా వాటర్లో కొద్దిసేపు అలానే డిప్ చేసి ఉంచి, అంటే రుద్దేయమాకండి ఫాస్ట్గా, గబగబా రుద్దేయద్దు. ఎందుకంటే చేయి అంతా మళ్ళీ రెడ్గా అయిపోతుంది ఒకవేళ సరిగా ఆరకుండా ఉంటే. అందుకే రుద్దకుండా అట్లా డీప్గా అట్లనే ఉంచేసి నిదానంగా స్లోగా ఇట్లా కడిగేదానికి ట్రై చేయండి. ఇంకొక విషయం, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే నాకులాగా పిల్లలతో ఉన్న వాళ్ళైతే, మనకి ఎలాగైనా గోరింటాకు పిల్లలకు పెట్టేసి మనం గుండకు పెట్టేసి ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకు పనిచేసి అట్లా ఇట్లా చేసేసరికి మనం పెట్టుకునేసరికి దాదాపు 1 గంట అట్లా అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ఇంకొకటి ఇష్టం ఏంటంటే, మహాతండ్రులు పిల్లలు లేసేసి వాళ్ళు మూతిలకు ముక్కులకు పూసేసుకొని అంత లెక్కలు పూసుకుంటే అవన్నీ తుడుచుకుంటా అన్నీ కడుక్కుంటూ ఉండేదానికే సరిపోతుంది తప్ప మనం ఫ్రీగా గోరింటాకు పెట్టుకునే దానికి టైం ఉండదు. ఇట్లా అనుకోండి, జస్ట్ వాళ్ళు నిద్రపోయినప్పుడు ఒక 10 సెకండ్స్ అయినా సరే మంచిగా రెడ్గా అయిపోతుంది. మనకు కావాల్సిన అందం అనేది మనకు వస్తుంది, మనం చాలా బెస్ట్ ఫీలింగ్ అనేది కలుగుతుంది, ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకే, బాయ్.